ఆంధ్ర, తెలంగాణ అండ్ ఎన్ఆర్ఐ క్రిస్టియన్ మ్యాచెస్ కోసం రెబెకా మ్యాట్రిమోనీ మీ పర్ఫెక్ట్ మ్యాచ్ కోసం ఇప్పుడే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. దిస్ ఇస్ స్వామి కొల్లా. తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 ఓట్లు కలిగి ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి నిబంధనలు పాటించాల్సిన ఆ వ్యక్తే 2 ఓట్లు కలిగి ఉండటం ఏంటి అంటూ ప్రతిపక్షంగా ప్రశ్నిస్తుంది. దీనిపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన తెలంగాణ ఎన్నికల అధికారి చెప్పినట్లే 2 ఓట్లు, 1 కన్నా ఎక్కువ ఓట్లు కలిగి ఉంటే 1 ఏడాది జైలు శిక్ష కంపల్సరీ అంటూ చెప్పారు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా 2 ఓట్లు కలిగి ఉన్నాడు, ఆయనకు కూడా జైలు శిక్ష విధిస్తారా అని ప్రశ్నిస్తున్నారు. అసలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏమన్నారు ఒకసారి చూద్దాం. ప్రకాష్ రాజ్ అనే సినీ నటుడు చెన్నై, హైదరాబాద్ లో ఓటు ఉందని 2019లో కేసు పెట్టారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద ఎందుకు కేసు పెట్టరు అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. ప్రధాన ఎన్నికల అధికారి వెంటనే పోలీస్ కేసు నమోదు చేయాలన్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సో రేవంత్ రెడ్డికి కొడంగల్లో, కొండారెడ్డిపల్లిలో 2 చోట్ల ఓటు ఉంది, ఇదే ఎపిక్ నెంబర్తో ఉంది అంటూ ఒక ఎపిక్ నెంబర్ కూడా చూపిస్తున్నారు. దానికి సంబంధించి ఆయన మాట్లాడు. ముఖ్యమంత్రి హోదాలో వ్యక్తి 2 ఓట్లు కలిగి ఉన్నారు. రేవంత్ రెడ్డికి 31 సెక్షన్ ప్రకారం నేరస్తుడే అన్నారు. 2 ఓట్లు ఉన్న గురించి తెలియకుండా చెప్పకుండా ఫేక్ అప్పుడు పెట్టించి ఎన్నికల్లో పోటీ చేశారు. రేవంత్ రెడ్డి ఎన్నిక రద్దు చేయాలి, తప్పుడు సమాచారం ఇవ్వడం నేరం. రేవంత్ రెడ్డి పాలనలో సాఫ్ట్వేర్ ఆధారంగా నేరాలు, భూభారతిలో కూడా ఎన్నాడు. సో ఇక ఆయన ముఖ్యమంత్రి 2 ఓట్లు కలిగి ఉండటం నేరం. ఆయన ఈ అఫిడవిట్లో చెప్పకుండా 2 చోట్ల ఆయన ఎలక్షన్లో పాల్గొన్నాడు, ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు అని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రకాష్ రాజుకి గతంలో చూసాం, ప్రకాష్ రాజు కూడా 4 ఓట్లు కలిగి ఉన్నాడంటూ ఆయనపై కేసు పెట్టారు. సో దీనికి సంబంధించే ఇప్పుడు ప్రకాష్ రాజు విషయంలో ఎలాగైతే నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేశారో, మరి రేవంత్ రెడ్డి కూడా తప్పు చేశారు కాబట్టి ఆయనకు కూడా అదే శిక్ష అమలు చేస్తారా అంటూ ఆయన గట్టిగా ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి కూడా మరి శిక్షకు అర్హుడే కదా, 2 ఓట్లు కలిగి ఉండటం నేరమే కదా. సో ఆయన 2 చోట్ల ఎందుకు ఓటు హక్కు ఉంది, ఆయనకు తెలియకపోవచ్చు, కానీ అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇవ్వడం కూడా నేరమే. ఆయన అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేశారు కాబట్టి ఆ ఎమ్మెల్యేని రద్దు చేయాలి, అక్కడ మళ్ళీ ఈ కొత్తగా ఓట్లు అంటే ఎన్నికలు జరపాలంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇది ఈ విషయం కాదు, ఆయన ప్రభుత్వంలో సాఫ్ట్వేర్ ఆధారంగా రకరకాల మోసాలు జరుగుతున్నాయి, అందులో భూభారతి, అందులో ఇది కూడా ఒకటి అంటూ ఆయన కామెంట్ చేసి మొత్తంగా ముఖ్యమంత్రిని తప్పు పట్టే విధంగా ఆయన మాట్లాడారు. సో ఇదే విషయంలో అసలు ముఖ్యమంత్రికి తెలియకుండా 2 ఓట్లు ఎలా ఉన్నాయి, ఎన్నికల ప్రధాన అధికారి ఏం చెప్తున్నారు, దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సి ఉంది కదా. దానికి సంబంధించి ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చ మొదలైంది. నిజంగానే 1 ఓటు సామాన్యుడు ఎవరైనా ఉంటే 1 కంటే ఎక్కువ ఓటు కలిగి ఉన్నాడంటే ఓకే, అతను ఏదన్నా అతనికి తెలుసో తెలియకో జరిగి ఉండొచ్చు. కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి 2 ప్రాంతాల్లో ఓటు ఉందన్న విషయం కూడా తెలియకపోవడం ఆశ్చర్యకరంగా ఉందంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన కొడంగల్లో, తర్వాత నాగర్ కర్నూలు నియోజకవర్గం, అచ్చంపేటలో 2 ప్రాంతాల్లో ఓటు హక్కు కలిగి ఉన్నారు. 2 అడ్రస్లో ఒకే పేరుతో, అదిగాక ఒకే ఎపిక్ నెంబర్ ఉంటుందా, ఎలక్షన్ కోడ్ ఇచ్చే ఎలక్షన్ అధికారులు ఇచ్చే ఎన్నికల నెంబర్ ఉంటుందా, అదే నెంబర్ ఒకే ఎపిక్ నెంబర్తో 2 చోట్ల ఉన్నాయి. ఒకటి కొడంగల్, 2 అచ్చంపేటలో ఒకే ఎపిక్ నెంబర్తో 2 ఓటు హక్కులు కలిగి ఉన్నట్టు కనిపిస్తుంది. ఒకే 2 ప్రాంతాల్లో 1 కంటే ఎక్కువ మించి ఉంటే గనక ఒక వ్యక్తి 1 కంటే 2, 1 కన్నా అంతకన్నా ఎక్కువ ఓటు హక్కులు కలిగి ఉంటే, ఓటర్ కార్డ్స్ కలిగి ఉంటే ఏడాది జైలు అని మొన్న రీసెంట్గానే ఈ ప్రక్రియలో భాగంగా ఆయన ఎన్నికల అధికారి చెప్పారు. సో ఇప్పుడు ముఖ్యమంత్రికి ఆయన చెప్పిన కొన్ని రోజుల్లోనే ముఖ్యమంత్రికే 2 ఓట్లు కలిగి ఉన్నాడు అనే విషయం బయటికి రావడంతో ఇప్పుడు ముఖ్యమంత్రిని కూడా జైలు శిక్ష విధిస్తారా అంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు. అందులో ప్రతిపక్షం దాన్నే టార్గెట్ చేసుకుంటూ విమర్శలు గుప్పిస్తుంది. సో ఇప్పుడు ఈ విషయంలో ఎలా ముందుకు వచ్చింది అనేది ఒకసారి చూద్దాం. చాలా మంది ఏమంటున్నారు, రాష్ట్రంలో అత్యున్నత బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పటికీ ఆయన పేరు 2 వేరు పార్లమెంట్ పరిధుల్లో 2 వేరు అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో నమోదై ఉంది. అధికారిక ఓటర్ నమోదు డేటా ద్వారా స్పష్టమవుతుంది. సో 1950 నాటి ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఏ పౌరుడు కూడా 1 కంటే ఎక్కువ నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో ఓటర్గా నమోదు చేసుకోవడానికి అర్హుడు కాదనే నిబంధన ఉండడంతో ఈ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఒకే ఎపిక్ నెంబర్, 2 వేరు అడ్రస్లు. ప్రస్తుత ఓటర్ల జాబితా రికార్డుల ప్రకారం మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం పరిధిలోని వచ్చే కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి ఓటర్గా నమోదై ఉన్నారు. అలాగే
నాగర్ కర్నూలు పార్లమెంట్ స్థానం పరిధిలోని అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఆయన ఓటు ఉంది. సో ఈ 2 చోట్ల ఉన్న ఓటర్ నమోదు పత్రాల్లో ఆయనకు ఆశ్చర్యంగా ఒకే ఎలక్షన్ ఐడి కార్డు నెంబర్ ఉంది. అచ్చంపేట పరిధిలోని వాంగూరు మండలం కొండారెడ్డిపల్లి ఆయన నివాస గృహం సంథింగ్ అడ్రస్ పేర్లు అన్ని పెట్టారు. తర్వాత పేరులో స్పెల్లింగ్ లో కూడా కొన్ని తప్పులు ఉన్నాయి. అవి కూడా ఆయన సరి చేసుకోవాలి. దానికి సంబంధించి ఫామ్ 8 ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఒకే ఎపిక్ తో 2 ఓట్లు ఉన్నాయి కాబట్టి ఇది తప్పేం కాదు. ఇది జస్ట్ ఒక ఎంట్రీ ప్రాబ్లం, ఎంట్రీలో ఉన్న సాంకేతిక లోపం ద్వారా జరిగింది. సో దాన్ని కూడా కరెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి ఫామ్ 7 ఫిల్ చేస్తే సరిపోతుంది అని చెప్తుంది. దీని మీదే ఎన్నికల అధికారులు ఎవరు స్పందించకుండా తెలంగాణ ప్రభుత్వం ఎవరిని ఇవ్వటం, దాన్ని ప్రతిపక్షం టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తూ ఉంది. నిజంగానే ఇప్పుడు దీనికి సంబంధించి ఎన్నికల అధికారులు స్పందించాలి. కానీ తెలంగాణ ప్రభుత్వమే క్లారిటీ ఇస్తుంది. ఆయనకు రెండు లేవు, ఒకే పిక్ తో 2 ఓట్లు గనక ఉంటే అది కేవలం సాంకేతిక లోపంతో జరిగిన తప్పిదం తప్ప ఆయన కావాలని 2 ఎపిక్ నెంబర్స్ అయితే లేవు కదా. 2 ఎపిక్ నెంబర్స్ ఉంటే 2 ఓట్లు ఉన్నట్టు. ఒకే ఎపిక్ నెంబర్ తో 2 పేర్లు 2 చోట్ల ఓట్లు గనక ఉంటే అది కేవలం సాంకేతిక లోపంతో జరిగిన ప్రాబ్లం తప్ప అది ఉద్దేశపూర్వకంగా ముఖ్యమంత్రి చేసిన తప్పేం లేదు ఇందులో అంటూ ప్రభుత్వం వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. సో ప్రతిపక్షాలు దీన్నే అస్త్రంగా చేసుకుని రేపు ముఖ్యమంత్రిని జైలు శిక్ష విధించాల్సిందే, ముఖ్యమంత్రి తప్పు చేశాడంటూ కూడా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. దీని మీద కొంచెం ప్రెస్ మీట్లు పెట్టి 2 రోజుల నుంచి ఇదే పెద్ద హాట్ టాపిక్ గా నడుస్తుంది. సో ఏదేమైనా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి 2 ఓట్లు కలిగి ఉండడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీన్నే అస్త్రంగా చేసుకొని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. దీని మీద తెలంగాణ ప్రభుత్వం ఎవరిని ఇచ్చినప్పటికీ అయినా కానీ సాంకేతిక లోపమైనా సరే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కాబట్టి దీని మీద ఇప్పటికిప్పుడైతే వివాదం తొలగిపోయే విషయంగా కనిపించట్లేదు. దీన్నే ఇంకొంచెం సాగదీసి ప్రతిపక్షాలు ఇంకొన్ని రోజులు దీన్నే ఆయనపై ముఖ్యమంత్రిపై కామెంట్లు చేసే ఆలోచన కూడా కనిపిస్తూ ఉంది. అంటే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న సమస్యలను పక్కన పెట్టి ముఖ్యమంత్రికి 2 ఓట్లు కలిగి ఉన్నాడనే విషయాన్ని బయటకు తీసుకొచ్చి ప్రతిపక్షం వైరల్ చేస్తూ ఉంది ముఖ్యమంత్రి విషయం, 2 ఓట్ల విషయం. సో చూద్దాం, దీనిలో ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సినంత ఇచ్చింది. ప్రతిపక్షాలు ఎందరితో ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తారా లేదా దీన్ని కూడా ఒక రాజకీయ కోణంలో చర్చను పెద్దది చేస్తారా వెయిట్ చేయాలి. ఇది వాళ్ళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.